మధుసూదన్ గారు మాట్లాడిన తర్వాత మీకు సమయం ఇస్తారు రామూర్తి గారు. యా ప్లీజ్ కోఆపరేట్. యా మధుసూదన్ గారు, ఏంటి అసలు మొత్తంగా నీళ్లు పారాల్సిన దగ్గర రక్తపు అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో తెలంగాణ ప్రజానికం కానీ, తెలంగాణ రైతాంగం కానీ, తెలంగాణ నాయకులు కానీ ఎవరు కూడా హర్షించని పదాలే ఇవి. మాటల తోటాలు పేలుతున్నాయి. ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని సమన్వయంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఇది. కానీ ఇది ఒక రాజకీయ వివాదంగా, తెలంగాణ రాజకీయాలనే మార్చే ఒక అంశంగా కాళేశ్వరం మారిపోయింది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అందరు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్తే. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఎల్లంపి మన మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి వాటర్ పంపింగ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. పొంగిపోయింది కాబట్టి వాళ్ళ చర్చ జరుగుతుంది. అది టీఆర్ఎస్ ఫ్రెష్ తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ నీళ్ళెత్తిపోస్తే మళ్ళా ప్రాజెక్టు పనిచేస్తుంది కదా మేము అనే ఆలోచనలో వాళ్ళు నీళ్లు ఎత్తడానికి వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నారు. యాక్చువల్లీ అసలు మేడిగడ్డ రామూర్తి గారు ప్లీజ్ హోల్డ్. రామూర్తి గారు ప్లీజ్ హోల్డ్. ఈ రాజకీయాలను కొంచెం దయచేసి పక్కకు పెట్టండి. ఎల్లినో ప్రభావంతో మనకు తెలంగాణలో వర్షపాతం లేదు. ఇప్పటికీ విత్తనాలు దున్నలేదు, నీళ్లు లేవు. చాలా ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. తాగడానికి కూడా నీళ్లు కరువయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో నీళ్ల స్టోరేజ్ పడిపోయింది. 7 TMC దాకా వచ్చేసింది. ఎల్లంపల్లిలో వాటర్ లేవు. లోయర్ మానేర్ లో 8 TMCకి వచ్చింది. మిడ్ మానేర్ లో 3.4కి వచ్చింది. అంటే ప్రాజెక్టులలో వాటర్ లెవెల్ అన్ని కూడా పడిపోతున్నాయి. మరి వర్షాలు ఏమైనా పడతాయా అని చెప్పి జూన్ నెలలో ఏమైనా వస్తాయంటే జూన్ ఆగస్టులో అసలు వర్షాలు పడేటువంటి పరిస్థితి లేదు. వర్షాభావ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. మరి భవిష్యత్తులో ప్రజలకు నీరు ఎట్లా అనే దాని మీద ఇప్పుడు జరగాల్సినటువంటి చర్చ రెండు రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం లాగా, అంటే ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడమే తప్ప ఈ రేపు పొద్దున నీళ్లు ప్రజలకు ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా అందివ్వాలనే ఆలోచన చేయడం లేదు. మొన్నటికి మొన్న లక్ష్మీనారాయణ గారు ఒక ఇంజనీర్ మంచిర్యాలకు వచ్చి మంచిర్యాల ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి పరిరక్షణకు ఆ నీరులో అందులో ప్రవహిస్తున్నటువంటి నీరు ఎంత పెద్ద ఎత్తున వస్తుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనే దాని మీద ఆయన తిరుగుతున్నటువంటి క్రమంలో లక్ష్మీ బ్యారేజ్ పోయినరండి. లక్ష్మీ బ్యారేజ్ పోయిన తర్వాత అక్కడ వారి నీటి లభ్యత గురించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి బ్యారేజ్ ఊసు లేదు, బ్యారేజ్ ముచ్చట లేదు. అక్కడ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు గొప్పగా కట్టి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని తన మానస పుత్రిక కావచ్చు, దాని మీద 1,00,000 కోట్లు ఈ నుంచి అక్కడ మల్లన్న సాగర్ వరకు పెట్టి ఉండవచ్చు కావచ్చు. కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఎస్ఏ చెప్తున్న దాని ప్రకారం నీళ్లు నింపరాదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి తరుణంలో ఆ దారి వెంబడి పోతున్నటువంటి వాటర్ ఎవ్రీడే 1,00,000 క్యూసెక్ల వాటర్ వృధాగా కిందికి వెళ్ళిపోతుంది, ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ నీళ్లను ఒదిగి పట్టుకొని మనం ఆ కింద మోటార్ల దగ్గర తీసుకొచ్చి దాన్ని పంపు చేసుకుంటే, ఇప్పుడు ఆ పంపింగ్ తోటి కూడా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ అవసరాలు ఉంటాయి. ఒక టీఎంసీ నిండు మనము ఆ మేడిగడ్డ నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి పార్వతి సరస్వతి బ్యారేజ్ పోసుకొని ఎల్లంపేరు బ్యారేజ్ రావడానికి 8 కోట్లు, ఒక టీఎంసీ రావడానికి 8 కోట్ల ఖర్చు, చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు అది. అంటే ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ ఎత్తిపోతల పథకం తీసుకోవడం ఒక పెద్ద మిస్టేక్ గానే మనం భావించాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ సొమ్ము అంతా కూడా వృధా పోయేది. ఎందుకంటే అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కౌటాల సిప్పూర్ నియోజకవర్గంలో కౌటాల దగ్గర ఆ తుమ్మిడిహట్టి దగ్గర కూడా నిల్వలు ఉండే 165 టీఎంసీల 160 నుంచి 170, మేడిగడ్డకు వచ్చేసరికి 190-95 ఉండే, ఒక 20 టీఎంసీలో తేడా వస్తున్నది. కానీ మళ్ళీ మొత్తం వాడుకునేటువంటి పరిస్థితి ఉండేది నదీ జలాల వాటకు సంబంధించి. అక్కడ మన తుమ్మిడిహట్టి కాడ కట్టినట్టయితే ఆ వారదా నది, వైగంగా, పెన్గంగా, ఆందారి నది, కందర్ నదికి సంబంధించినటువంటి ఆ నదులన్నీ కలిసి అక్కడే ప్రాణహిత నది ఆ బార్డర్లోనే, మన తెలంగాణ బార్డర్లో అక్కడే ప్రారంభం. అక్కడ మనం ఒక చిన్న బ్యారేజ్ తక్కువ ఖర్చుతో, అప్పుడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో మంచో చెడు అక్కడ పెద్ద అంబేద్కర్ కి సంబంధించినటువంటి పేరు పెట్టి చేవెళ్ళ వరకు వాటర్ తీసుకుపోలే అనేటువంటి స్కీమ్ ఏదైతుందో చాలా మంచి బ్రహ్మాండమైన స్కీమ్. దానితోటి కూడా ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా, పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా వేల లక్షల ఎకరాల వ్యవసాయం కూడా అయ్యేది. ఇవాళ మాకు ఇటు ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గోదావరి నది ఉంటుంది, ప్రాణహిత నది ఉంటుంది, రకరకాల నదులు, వాగులు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే దయచేసి
విమర్శలు పోకుండా ఈటల రాజేందర్ గారు మాట్లాడితే వారి మీద లేస్తున్నారు, ఈ గజ దొంగలతో చేతులు కలిపినారు అని చెప్పి. ఈటల రాజేందర్ గారు ఏమన్నారు, అక్కడ ఫ్రాడ్ జరిగిందా ఏం జరిగిందా అనేది వదిలిపెట్టండి. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి నీళ్ల గురించి మాట్లాడాలి అని కరెక్టే చెప్పింది వారు. ఇరిగేషన్ ఇంజనీర్ నిపుణులు చెప్తున్నారు కదండి, అక్కడ నీళ్లు 1 లక్ష క్యూసెక్ లో వాటర్ పోతుంది, కరెంటు ఖర్చైనా మంచిదా, ఇవాళ నీళ్ళు అవసరం ఉన్నది ప్రజలకు. కాబట్టి ఆ నీళ్ళని మనము కొద్ది ఇప్పుడు ప్రాజెక్టులు ఆపడం లేదు, గేట్లు ఈ పంపుల వరకే మనం ఒదిగి పట్టుకొని ఎల్లంపల్లి సమయం ఇస్తా వెంకటస్వామి గారికి సమయం ఇద్దాం. మనం వెంకటస్వామి గారి నుంచి ఆన్సర్స్ తీసుకున్నాం. వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు మీరు చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు,